cavucada nessas putinhas safadas. ఇంకా ఇట్లాంటి వీడియోస్ నమ్ముతారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు నువ్వు వర్కౌట్ చేస్తే ఒక 500 క్యాలరీస్ బర్న్ చేసినావు. ఈ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తే ఇంకొక 500 క్యాలరీస్ బర్న్ చేసినావు. మొత్తం 1000 అయినాయి. ఇప్పుడు నువ్వు డైలీ బతకడానికి నీ బాడీ ఆటోమేటిక్గా కొన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది. అవి ఒక 1000 క్యాలరీస్ అనుకుందాం. సో మొత్తం నువ్వు ఒక 2000 క్యాలరీస్ బర్న్ చేస్తాను డైలీ. ఇప్పుడు దీనికి తినే క్యాలరీస్ ఎన్ని తింటాను అంటే 2500 క్యాలరీస్ తింటాను. మరి మిగిలిన 500 క్యాలరీస్ ఉన్న బ్యాలెన్స్ ఏం చేస్తావు మరి? జిమ్లో కష్టపడి 1000 క్యాలరీలు బర్న్ చేస్తాను. నీ బాడీ ఆటోమేటిక్గా 1000 క్యాలరీలు బర్న్ చేస్తుంది. కానీ నువ్వు తినే 2500 క్యాలరీస్. ఇంకా మిగిలిన 500 క్యాలరీస్ ఏం చేస్తావు? నీ బాడీకి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ తిని నువ్వు ఎన్ని గంటలు దొరికితే ఏమవుతుంది, ఎన్ని గంటలు వాకింగ్ చేస్తే ఏమవుతుంది? ఏం రాదు. సో రన్నింగ్ చేయాలన్నా, ఇంక్లైన్ పెట్టుకొని వాకింగ్ చేయాలన్నా ఇవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వెయిట్ లాస్ అవ్వాలన్నా, గెయిన్ అవ్వాలన్నా అది నువ్వు తీసుకునే క్యాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్కౌట్ మీద కాదు, వాకింగ్ మీద కాదు, రన్నింగ్ మీద కాదు. అంతే. మళ్ళీ కలుద్దాం. బాయ్.